మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150 కోసం బోల్డంతమంది హీరోయిన్స్లను వెతికి ఆఖరికి కాజోల్ను బుక్ చేసింది ఆ చిత్ర బృందం. కానీ ఆఖరికి తేలింది ఏమిటంటే కాజోల్ గ్రహాలు అడ్డదిడ్డంగా తిరుగుతూ ఉన్నాయని, ఈ 2016లో ఆమె అడుగుపెట్టిన చాలా సినిమా సెట్స్ కూలిపోయాయి. కాజోల్ది ఐరన్ లెగ్ అని అటు కాలీవుడ్లోనూ, సర్దార్ గబ్బర్ సింగ్ దెబ్బతో ఇక టాలీవుడ్లోనూ విస్తృతంగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఈమె ఇచ్చిన ఫ్లాపులు మామూలు ఫ్లాపు అంటే కానే కాదు. దీనిలో ఏకంగా ప్రిన్స్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం కూడా ఉంది. అలానే ఒక హిందీ సినిమా, కవలై వేండం అనే ఒక తమిళ సినిమా, ఇవి కూడా బాక్సాఫీస్ మీద బాంబులు పేల్చాయి. ఇప్పుడు ఈ కాజోల్ గ్రహబలం మెగాస్టార్ సినిమాను తాకుతుందా అని అతని ఫ్యాన్స్లో నెలకొని ఉన్న అతిపెద్ద భయం. మరి మగధీర లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో కాజోలే కదా హీరోయిన్ అంటే అప్పుడు గ్రహాల పరిస్థితి బాగుంది, ఇప్పుడు ఇలా ఉంది అని నిపుణులు అంటున్నారు. ఎటొచ్చి కాజల్ ఫోబియా ఖైదీ టీం మొత్తాన్ని వణికిస్తోందనే చెప్పాలి. ఎందుకంటే రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కొణిదెల ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించాడు. ఈ బ్యానర్ మీద తన తండ్రిని మళ్ళీ సినిమా రంగంలోకి తీసుకువస్తున్నాడు. ఈ చిత్రం బడ్జెట్ అంటారా, అత్యంత భారీ బడ్జెట్ సినిమా. మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ ఈ చిత్రాన్నే నమ్ముకుని ఉన్నారు. మరి ఐరన్ లెగ్ కాజోల్ని పెట్టి పెద్ద పొరపాటు చేశామా అనేది అందరి ముందు ఉన్న ప్రశ్న. కానీ కాజోల్ ఇనపపాదం అయి ఉండవచ్చు, మా మెగాస్టార్ది మాత్రం గోల్డెన్ లెగ్ కాబట్టి ఈ సినిమా తప్పకుండా సూపర్ డూపర్ హిట్ అవుతుందని వాళ్ళ గట్టి నమ్మకము. ఇంకా చెప్పాలంటే కాజల్ ఫెయిల్యూర్స్ అన్ని 2016లోని. 2017 ఆమెకు చాలా లక్కీ. ఎందుకంటే ఆమె ఏకంగా ఇయర్ బిగినింగ్ మెగాస్టార్తోనే సినిమా చేయబోతోంది. అలాగే 2070లో ఈ సినిమా రిలీజ్ అయ్యాక విజయమాల్యాను కూడా ఇండియాకు తీసుకుని వస్తారు మెగాస్టార్ వల్ల. ఇంకా చెప్పాలంటే విజయమాల్యాను నితిన్ అరోరా రూపంలో చూపించి అతను మన భారత ప్రజలకు ఎంత అన్యాయం చేశాడో మెగాస్టార్ చూపించబోతున్నారు. ఇది ఇంకా ఏ హీరోకు సాధ్యం కాదు, అన్నయ్యకే కుదిరింది అని మెగా ఫ్యాన్స్ సగర్వంగా చెప్పుకుంటున్నారు. మా నాన్న మెగాస్టార్ ఉండగా ఏ గ్రహాలు ఏమీ చేయవు అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు రామ్ చరణ్.